అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు Yemee TechTrendz. ఈ రోజు అయితే మనం SHG అకౌంటింగ్ యాప్లో అంటే ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ 3.1 వర్షన్లో వచ్చినటువంటి ఎంటర్ప్రైజ్ ట్యాబ్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ మెంబర్ ఎంటర్ప్రైజ్ అనేది మనం చూద్దాము ఈ వీడియోలో. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. SERP అకౌంటింగ్ ఓపెన్ అయిన తర్వాత పైన తెలుగు ఇంగ్లీషు అనే ఆప్షన్ ఉంటుంది. మనము ఖచ్చితంగా ఇంగ్లీష్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్ అనే ఆప్షన్లోనే న్యూ ఎంటర్ప్రైజ్ ఎంట్రీ చేయడానికి స్క్రీన్ ఇవ్వడం జరిగింది. మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది ఇంగ్లీష్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకున్న తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం ఈ స్క్రీన్ పైన ఉన్న డిస్టిక్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణ కరీంనగర్ డిస్టిక్, మండల్ మానకొండూర్, వివో పద్మావతి, SHG గాంధీ. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి మీరు SHG అకౌంటింగ్ చేసేటప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఎంట్రీ చేస్తారో అదే పాస్వర్డ్ను ఎంట్రీ చేసి లాగిన్ అనాలి. లాగిన్ అన్న తర్వాత స్క్రీన్ పైన ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు కింద న్యూ ఎంటర్ప్రైజ్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఎంటర్ప్రైజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మెంబర్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 వచ్చింది. దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మనం మెంబర్ ఐడెంటిఫికేషన్ కార్డుకి వెళ్ళేసి మనం మెన్షన్ చేసేసి ఎంటర్ప్రైజ్ టైపు అంటే మనం న్యూ ఎంటర్ప్రైజ్ చేస్తున్నాం కాబట్టి న్యూ ఎంటర్ప్రైజ్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మెంబర్ నేమ్ ఇక్కడ అందరి పేర్లు వస్తాయి కాబట్టి మనము ఏ సంఘానికైతే చేస్తున్నామో ఆ సంఘానికి సంబంధించి ఒక మెంబర్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆమె చేసే యాక్టివిటీ ప్రొడక్షనా, సర్వీసా, ట్రేడింగా ఏదో చూసి ప్రొడక్షన్ అయితే ప్రొడక్షన్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ప్రొడక్షన్లో కూడా సబ్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఏం వర్క్ చేస్తుంది అనేది కూడా మనము ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణ అగరబత్తి మేకింగ్ అనుకోండి, అగరబత్తి మేకింగ్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ రేంజ్ అంటే పెట్టుబడి ఎంత అవసరము, ఉదాహరణ 75,000 నుంచి 1 lakh మధ్యన 1 to 2 నేను ఇక్కడ 1 to 2 lakhs ఎంట్రీ చేయడం జరుగుతుంది. ప్రిఫర్డ్ ఫర్ లోన్ సోర్స్ లోన్ ఏ విధంగా వస్తుంది ఈ సభ్యురాలకు అంటే తను ఏ విధంగా లోన్ కావాలనుకుంటుంది, బ్యాంక్ లింకేజా, శ్రీనిధి, వివో, ఇంటర్నల్, ZSMS. మనము ఉదాహరణ బ్యాంక్ లింకేజ్ అనుకోండి, బ్యాంక్ లింకేజ్ అనేది సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. తదుపరి మెంబర్ లైవ్ ఫోటో, మెంబర్ ఫోటోను క్లిక్ చేసి లొకేషన్ కూడా క్లిక్ చేసి మెంబర్ లైవ్ ఫోటో తీయాల్సి ఉంటుంది. ఇలా ఓపెన్ చేసి ఫోటో ఎంట్రీ చేయాలి. తర్వాత ఓకే అని బటన్ నొక్కిన తర్వాత సబ్మిట్ అని నొక్కేస్తే మనకు న్యూ ఎంటర్ప్రైజ్ మెంబర్ ఐడెంటిఫికేషన్ అనేది ఫుల్ షేప్లో కంప్లీట్ అవుతుంది.